భైరవమూర్తిని అష్టమి రోజున పూజించడం ద్వారా విశేష ఫలితాలను ప్రసాదిస్తాడు. భైరవుడిని కాలపురుషుడిగా పేర్కొంటారు. 12 రాసులు ఆయన రూపంలో భాగమయ్యాయి. భైరవుడు రాజుగాను ఆయన ఆదేశించే కార్యాలను నవగ్రహాలు ఆచరిస్తాయి. కాలభైరవుని ఆజ్ఞానుసారమే గ్రహాల సంచారం ఉంటుంది. అందుకే కాలభైరవుడిని నిష్ఠతో ప్రార్థిస్తే అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా గ్రహదోషాలు తొలగిపోతాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఈ రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలు తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది. ఇంకా 8 మిరియాలను ఓ తెలుపు కాటన్ గుడ్డలో కట్టి ఒత్తుల వలె వేసి భైరవుని తలుచుకొని 2 దీపాలను నువ్వుల నూనెతో వెలిగిస్తే అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనిదోషాలు తొలగిపోతాయి. శనిదోషాల నుండి విముక్తి లభిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.